ఆశలు అమ్మి బతకడం అన్నటువంటి రాజకీయ నేతలకు అలవాటైపోయింది. లక్షల కోట్లు, కోట్ల కోట్లు అనేటటువంటి ఒక పెద్ద ప్రకటనలు చేసి పబ్లిక్‌ని మిస్‌లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంత? $30,000,000,000. దాని అప్పు $39,000,000,000. $30,000,000,000. చైనాది $19.5 ట్రిలియన్, టోటల్‌గా $20,000,000,000 అనుకోవచ్చు. భారతదేశానిది $4.5 ట్రిలియన్. $5 ట్రిలియన్ వచ్చే ఏడాదికి వెళ్ళి మనం మూడో స్థానానికెళ్తే ఇప్పుడు నాలుగో స్థానం ఉన్నాం. దేశమే $4 ట్రిలియన్, $4.5 ట్రిలియన్ ఉంటే మన ఆయన పేరెవరు? రేవంత్ రెడ్డి గారు $1 ట్రిలియన్ తీసుకొస్తానని, ఇక్కడ లోకేష్ గారు $1 ట్రిలియన్ తీసుకొస్తామని ఇది ఒక ఆశను రేకెత్తించడం. అదే సందర్భంలో మరీ అత్తెలివితేటలకు పోయినటువంటి నితీష్ కుమార్ గారు $50 ట్రిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ తన లక్ష్యమట 5 ఏళ్లలో. $50 ట్రిలియన్. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ అయితే దానికి దాదాపుగా డబల్‌లో ఓ 10 తక్కువనమాట. అంత సాధ్యమవుతదా? అక్కడ జనానికి లెక్క తెలీదు గదా! చెప్పేస్తున్నారు అంతే ఈళ్ళంతా.